ప్రధాని మోదీ నిజామాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో విద్యుత్, రైలు, ఆరోగ్య రంగాలకు సంబంధించి 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు మోదీ. అనంతరం గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని 8,021 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 6,000 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారు. 1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను స్టార్ట్ చేస్తారు. అలాగే 305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయనున్నారు. మరో 1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే లైన్ ని మోదీ ప్రారంభిస్తారు. తెలంగాణలో ఎన్నికల వేళ 3 రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి రావటం బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. ఇందూరు పర్యటనలో భాగంగా ప్రధాని చేయనున్న ప్రకటనలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. काफ़ी संख्या में ना सिर्फ युवा बल्कि जो महिलाएं हैं वो भी ప్రధాని మోదీ నిజామాబాద్ కి చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మనం చూస్తున్నాము బీజేపీ శ్రేణులంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. 3 రోజుల్లోనే 2 సార్లు ప్రధాని మోదీ తెలంగాణకి రావటం బీజేపీ శ్రేణులందరిలోనూ ఒక ఉత్సాహాన్ని నింపుతోంది. వారంతా కూడా ఎదురు చూస్తున్నారు ప్రధాని ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి సూచనలు చేయబోతున్నారు అని. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే భాగంగా ఈ రోజు ప్రధాని మోదీ రాబోతున్నారు. ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు జరగబోతున్నాయి. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రస్తుతం ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోతోంది. అనంతరం గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలతో మాట్లాడబోతున్నారు. అయితే నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధాని 8,021 కోట్ల వ్యయంతో జరిగిన అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఇక 6,000 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారు ఈ రోజు. అంతేకాకుండా 1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్స్ ని కూడా స్టార్ట్ చేస్తారు మోదీ. అంతేకాకుండా 305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే లైన్ల యొక్క విద్యుదీకరణ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. 1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే లైన్ ని మోదీ ప్రారంభిస్తారు. అయితే తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటువంటి టైంలో 3 రోజుల్లోనే ప్రధాని మోదీ 2 సార్లు తెలంగాణకి రావటం అనేది బీజేపీ శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంతో పనిచేసే మోడీని తెప్పిస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలతో మాట్లాడడం అలాగే బీజేపీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అనేది ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే విషయం. ప్రధాని మోదీ ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతోంది. మహబూబాబాద్ పర్యటనలో కూడా ప్రధాని మోదీ అనేక విషయాలపై మాట్లాడటం అలాగే పసుపు బోర్డుకి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కొంత ఉత్సాహాన్ని నింపిన విషయం. ఈ నేపథ్యంలో ఈ రోజు నిజామాబాద్కి చేరుకున్నారు ప్రధాని మోదీ. మరింత అదనపు సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, కొద్దిసేపటి క్రితమే బీదర్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుండి ఇప్పుడే బయలుదేరి అధికారిక సభాస్థలికి ఆయన చేరుకున్నారు. ఆయనను గవర్నర్ తమిళసై అయితే ఇతర అధికారులు ఆయనను రిసీవ్ చేసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఏదైతే ముందుగా అనుకున్నట్టుగా అధికారికంగా నిర్వహించే సభ, ఇక్కడ జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు, అదేవిధంగా శంకుస్థాపన చేసేటువంటి ప్రాజెక్టులకు ఆయన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 8,021 కోట్లతో నిర్మించి తలబెట్టినటువంటి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా జాతికి అంకితం చేయనున్నారు. అందులో 6,000 కోట్లతో నిర్మించినటువంటి ఎన్టీపీసీ థర్మల్ పవర్కు సంబంధించినటువంటి 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఆయన
జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా ఏదైతే సికింద్రాబాద్ నుండి సిద్దిపేట మనోహరాబాద్ వరకు నిర్మించినటువంటి రైల్వే లైన్ సైతం జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అదే రైల్వే లైన్లో కుమరవెల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి రైల్వే స్టేషన్కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మరికొద్దిసేపట్లో ఆ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. వీటితో పాటు ఏదైతే రాజకీయంగా నిర్వహించినటువంటి పార్టీ పరంగా నిర్వహించినటువంటి బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అయితే అజయ్, ఈ రోజు ప్రధాని మోదీ అసలు ఏం మాట్లాడతారు? బహిరంగ సభాస్థలి సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతోంది. దీనిపై అసలు బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? ఖచ్చితంగా చూసుకోవచ్చు మనం. ఇటు మహబూబ్నగర్ సభ వేదికగా ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని బీజేపీ మోగించిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2 రోజులకే మరోసారి తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మహబూబ్నగర్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ మరోవైపు ఇక్కడ రాజకీయ ప్రసంగాన్ని కూడా ఆయన చేసినటువంటి సందర్భం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీను, అదేవిధంగా 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీను, అదేవిధంగా బీఆర్ఎస్తో మిత్రత్వం పొందుతున్నటువంటి ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏదైతే తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ పదే పదే ప్రస్తావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను దగ్గర విధంగా చేరువయ్యే విధంగా ఆయన ప్రసంగం అయితే ఉన్నటువంటి సందర్భం మనకు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాయన్న దానిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలుసు అంటూ ఎంఐఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టగా దాన్ని ఇండైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని గ్యారంటీలకు నేనే గ్యారంటీ అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఎన్ని ఇప్పటికే 9 లక్షల కోట్లు తెలంగాణకు అభివృద్ధికి మేము ఇచ్చామంటూ ఇటు కిషన్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది, అదేవిధంగా ఇప్పటి వరకు గత 9 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏందనే వివరించే ప్రయత్నం అయితే ఇప్పటికే అనేక సభల వేదికగా బీజేపీ నేతలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మద్దతుగా మహబూబ్నగర్లో ఏదైతే నరేంద్ర మోదీ ప్రసంగం కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా హిందూరు సభలు కూడా అలాంటి ప్రసంగమే ఉండే అవకాశం అయితే లేకపోలేదు. మరి కాసేపట్లో అధికారిక అటువంటి సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. థ్యాంక్ యూ అజయ్. ప్రధాని మోదీ నిజామాబాద్కి చేరుకున్నారు. కాసేపట్లోనే విద్యుత్, రైలు, ఆరోగ్య రంగాలకు సంబంధించి 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. అనంతరం గిరిరాజు కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి ప్రధాని మోదీ చేరుకుంటారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని 8,021 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 6,000 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను స్టార్ట్ చేస్తారు. అలాగే 305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయనున్నారు. మరో 1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే లైన్ ని మోదీ ప్రారంభిస్తారు. తెలంగాణలో ఎన్నికల వేళ 3 రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి రావటం బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. ఇందూరు పర్యటనలో భాగంగా ప్రధాని చేయనున్న ప్రకటనలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ నిజామాబాద్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభాస్థలి వద్దకు చేరుకోబోతున్నారు. ఈ రోజు నిజామాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. అయితే ఈ నెలలో రెండోసారి ప్రధాని మోదీ 3 రోజుల వ్యవధిలోనే వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మోదీ
ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించటం, అలాగే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని పరిస్థితులకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేయటం అనేది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు నిజామాబాద్ పర్యటనలో భాగంగా సభా సాక్షిగా ఈ రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎటువంటి పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు అనేది చాలా ఆసక్తి రేపుతోంది. అయితే విద్యుత్ మరియు రైలు, ఆరోగ్య రంగాలకు సంబంధించి 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అయితే చేయబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభిస్తారని తెలుస్తోంది. అనంతరం గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన మాట్లాడబోతున్నారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా మొత్తం 8,021 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు జరగబోతున్నాయి. మనం చూస్తే 6,000 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతున్నారు. అలాగే 1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్స్ ని స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా 305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్ట్ ని కూడా జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోదీ. అంతేకాకుండా 1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే లైన్ ని మోదీ ప్రారంభించబోతున్నారు అని తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆయన సభాస్థలికి చేరుకోబోతున్నారు. అక్కడి నుండి ఈ ప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా పనులన్నీ జరగబోతున్నాయి. అంతేకాకుండా ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు, తెలంగాణ ప్రజలందరితో మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించి, అధికార పక్షానికి సంబంధించి అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ప్రధాని మోదీ, వారిని ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతున్న విషయం. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతున్న విషయం. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ ప్రధానమంత్రి, దేశాన్ని అన్ని రంగాలలో, అన్ని దేశాలలో కూడా గౌరవం తీసుకొస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మన యొక్క నిజామాబాద్ ఇందూరు పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రాకముందు పవర్ షార్టేజ్, ఏ రకంగానైతే విద్యుత్ కోతలు దేశంలో ఉండేదో, ఈరోజు దేశంలో అగ్రికల్చర్ కానీ, డొమెస్టిక్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఆ రకంగా కమర్షియల్ కానీ అన్ని రకాలుగా పవర్ షార్టేజ్ భారతదేశంలో ఉండేది 2014 బిఫోర్. వీరోజు చూడండి, ఎక్కడ కూడా నో పవర్ షార్టేజ్ ఇన్ ఎనీవేర్. ఎక్కడ కూడా వ్యవసాయ రంగాన్ని కానీ, లేక పారిశ్రామిక రంగాన్ని కానీ, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆ రోజు ఏ రకంగా అగ్రికల్చర్ పవర్ షార్టేజ్ ఉండేదో, ఇండస్ట్రీస్ కూడా హాలిడే ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది పవర్ షార్టేజ్ కారణంగా. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క తెలంగాణనే కాదు, యావత్ దేశమంతా కూడా ఈరోజు పవర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వస్తూ ఉన్నది. అందులో ఈరోజు మన తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును, 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ను ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ సంబంధించినటువంటి పారిశ్రామిక రంగానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు డెడికేట్ చేయడానికి వచ్చారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు హెల్త్ సెక్టార్లో కూడా అనేక రకాలుగా, ఇది ఆయుష్మాన్ భారత్ కింద కానీ, లేక అనేక రకాలుగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కానీ దేశం ఈరోజు ఏ రకంగా కరోనాలో మనం చూశాము. కరోనాలో ఆ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతంగా కరోనాను ఎదుర్కోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు, 140 కోట్ల మంది ప్రజలకు ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చి దేశ ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు
ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బెస్ట్ వ్యాక్సిన్ ఈరోజు మన దేశంలో తయారవుతా ఉంది, హైదరాబాద్లో తయారవుతుందని మనం చేస్తున్నాను. అంతేకాదు కరోనా నుంచి మొదలు పెడితే ఈరోజు 140 కోట్ల మంది ప్రజల్లో సుమారు 84 కోట్ల మంది ప్రజలకు ఎవ్రీ మంత్ 5 kg ఫ్రీ రైస్ కూడా ఈరోజు కరోనా నుంచి ఇస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు హెల్త్ సెక్టార్లో కూడా దేశమంతా కూడా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ లో కూడా హాస్పిటల్స్లలో ఈరోజు ఈ యొక్క యాక్టివిటీ డెవలప్ చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మరొకసారి మొన్ననే నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్కు వచ్చారు, పాలమూరు గడ్డకు. ముఖ్యంగా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా ఈ యొక్క పసుపు బోర్డు కోసము అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాము, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి నేను ముఖ్యంగా తెలంగాణ రైతుల తరఫున, నిజామాబాద్ రైతుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాకు పసుపు బోర్డు, ఈరోజు టర్మరిక్ బోర్డు ఇచ్చినందుకు నేను వారికి ఖచ్చితంగా మా రైతులు మిమ్మల్ని పూర్తిగా అన్ని రకాలుగా ఈ యొక్క రైతుల సంక్షేమం కోసం మీరు తీసుకుంటున్నటువంటి చర్యల సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నట్టు ఎంతో పవిత్రమైన బాసర సరస్వతి మాత ప్రాంతంలో ఉన్నాం మనం. మరి అదేవిధంగా శక్తికి ప్రతిరూపమైనటువంటి ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి వెనక ఉండిన బృందం అంతా ఇక్కడే ఉన్నారు. వారందరికీ కూడా సభాముఖంగా శుభాభినందనలు తెలియజేశారు మన కిషన్ రెడ్డి గారు. Ladies and gentlemen, laying of foundation stone of 20 critical care blocks in Telangana, first unit of Telangana Super Thermal Power Project NTPC, new railway line for Manoharabad to Siddipet, and electrification of Dharmabad Manoharabad Kurnool railway line. अभी हम अनुरोध करते हैं आदरणीय प्रधानमंत्री जी बटन दबाकर अनावरण करें. ధన్యవాద్ మహోదయ్. 8,000 కోట్ల ప్రాజెక్ట్, దీని మీద ఒక చిన్న ఆడియో విజువల్ ఇప్పుడు చూద్దాం. కెన్ వి హావ్ ద ఏవీ ప్లీజ్? तेलंगाना, जिसका अपना एक गौरवशाली इतिहास है, एक समृद्ध सांस्कृतिक विरासत है, जहां भविष्य की असीम संभावनाएं छुपी हुई हैं। आज देश के अग्रणी राज्यों में शामिल तेलंगाना प्रगति की नई कहानी लिख रहा है, जो निश्चित रूप से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में प्रगति के नव पथ पर तेजी से अग्रसर हो रहा है। ऊर्जा की बढ़ती मांग को पूरा करने और निर्बाध बिजली की आपूर्ति के लक्ष्य को प्राप्त करने की दिशा में भारत सरकार तेलंगाना के पेड़ापल्ली जिले में तेलंगाना सुपर थर्मल पावर प्रोजेक्ट फेज 1 का निर्माण कर रही है, जिसकी प्रस्तावित क्षमता 1600 मेगावाट है, जो हाईली एफिशिएंट अल्ट्रा सुपर क्रिटिकल तकनीक पर आधारित है। आज सिर्फ देश के हर घर तक बिजली नहीं पहुंच रही, बल्कि ज्यादा से ज्यादा घंटे बिजली मिलने भी लगी। लगभग 6,000 करोड़ रुपए की लागत से बनी इकाई 1 को आज माननीय प्रधानमंत्री ने देश को समर्पित किया है। तेलंगाना में रेल यातायात को सुगम बनाने की दिशा में 1200 करोड़ की लागत से बनी लगभग 76 किलोमीटर लंबी मनोहराबाद से सिद्दीपेट नई रेलवे लाइन बनकर तैयार है। इसके साथ ही इस लाइन पर सिकंदराबाद और सिद्दीपेट के बीच चलने वाली पहली पैसेंजर ट्रेन को आज प्रधानमंत्री हरी झंडी दिखाकर रवाना करेंगे।
जिससे मेडक और सिद्दीपेट जिलों के कई इलाकों को हैदराबाद से जोड़ा गया है। भारतीय रेलवे ने निर्बाध परिचालन के लिए बड़ी लाइन के विद्युतीकरण का कार्य मिशन मोड में पूर्ण किया। इसमें धर्माबाद से मनोहराबाद और महबूब नगर से करनूल सिटी के बीच कुल 348 किलोमीटर रेलवे लाइन के विद्युतीकरण का कार्य 305 करोड़ की लागत में पूर्ण किया गया है। इन सभी रेल परियोजनाओं को प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आज देश को समर्पित किया है। तेलंगाना राज्य में प्रधानमंत्री आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के अंतर्गत 1300 करोड़ से अधिक रुपए की प्रशासकीय स्वीकृति दी गई है। आज माननीय प्रधानमंत्री द्वारा राज्य में 516 करोड़ रुपए से अधिक की लागत से 20 जिलों के विभिन्न मेडिकल कॉलेजों एवं अस्पतालों में क्रिटिकल केयर हॉस्पिटल ब्लॉक्स का शिलान्यास किया गया। तेलंगाना के विकास को नई ऊंचाइयों पर ले जाने वाली योजनाओं को आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी कर रहे हैं राष्ट्र को समर्पित। Telangana, the gateway of the south of India, has been witness to rapid rail development in the recent past. Under the visionary leadership of our Honorable Prime Minister, railway infrastructure in the state is being transformed at a staggering pace to meet the people's aspirations. Ladies and gentlemen, I now request the Honorable Prime Minister to flag off Siddipet-Secunderabad train service in a momentous occasion and dedicate to the region of Telangana. సిద్దిపేట్ సికింద్రాబాద్ ట్రైన్ సర్వీస్ ని లాంఛనంగా గౌరవనీయులు ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. धन्यवाद महोदय. ये विश्व जो आज विश्व गुरु बनाने का सिर्फ सपना देखता है बल्कि दावेदारी करता है, ये हौसला है देश के यशस्वी प्रधानमंत्री. ये विश्व जो चाणक्य से बुद्धिमती से जाना जाता है, उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से ख्याल कर देते हैं. वो जज्बा है प्रधानमंत्री. भारत मां के मुकुट में जड़े उन तमाम रत्नों की चमक है हमारे प्रधानमंत्री. अभी हम अनुरोध करते हैं इस पावन अवसर पर हमारे प्रिय प्रधानमंत्री तेलंगाना जनता को संबोधित करें. तेलंगाना के राज्यपाल तमिलसाई सौंदरराजन जी, केंद्र सरकार में मेरे सहयोगी भाई जी किशन रेड्डी जी, यहां उपस्थित सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, आज जिन परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है, मैं इनके लिए तेलंगाना को बहुत बहुत बधाई देता हूं. ना कुटुंब सभ्यलारा, किसी भी देश और राज्य के विकास के लिए बहुत आवश्यक है वो राज्य बिजली उत्पादन के विषय में ज्यादा से ज्यादा आत्मनिर्भर हो. जब राज्य में बिजली की प्रचुरता रहती है तो ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ लिविंग दोनों ही सुधर जाती है. सुचारू बिजली सप्लाई राज्य के औद्योगिक विकास को भी गति देती है. आज पेदपल्ली जिले में एनटीपीसी के सुपर थर्मल पावर प्रोजेक्ट की पहली यूनिट का लोकार्पण हुआ है. जल्दी इसकी सेकंड यूनिट भी शुरू हो जाएगी. जब इस प्रोजेक्ट का सेकंड फेज पूरा होगा तो इस प्लांट की इंस्टॉल कैपेसिटी 4000 मेगावाट हो जाएगी. मुझे खुशी है कि एनटीपीसी के देश में जितने भी पावर प्लांट्स हैं उसमें ये सबसे आधुनिक प्लांट है. इस प्लांट में जो बिजली पैदा होगी उसका बहुत बड़ा हिस्सा तेलंगाना के लोगों को मिलेगा. हमारी सरकार जिस प्रोजेक्ट की शुरुआत करती है उसे पूरा भी करके दिखाती है. मुझे याद है अगर 2016 में मैंने इस प्रोजेक्ट की नींव रखी थी, अब आज इसके लोकार्पण का भी सौभाग्य मुझे मिला है.
यही हमारी सरकार का नया वर्क कल्चर है। ना कुटुंब सुम्बुलायरा, हमारी सरकार तेलंगाना के लोगों की ऊर्जा से जुड़ी अन्य जरूरतों को पूरा करने के लिए भी काम कर रही है। वो दिन पहले ही जब मैं हासन चेरलापल्ली एलपीजी पाइपलाइन का लोकार्पण करने का मुझे अवसर मिला था। ये पाइपलाइन एलपीजी ट्रांसफॉर्मेशन और उसका ट्रांसपोर्टेशन और डिस्ट्रीब्यूशन की सेफ, कॉस्ट इफेक्टिव और इको फ्रेंडली व्यवस्था विकसित करने का आधार बनेगी। ना कुटुंब सभ्युलारा, आज ही मुझे धर्माबाद, मनोहराबाद और महबूबनगर कर्नूल रेलवे स्टेशन के इलेक्ट्रिफिकेशन प्रोजेक्ट को राष्ट्र को समर्पित करने का अवसर प्राप्त हुआ है। इससे तेलंगाना की कनेक्टिविटी भी बढ़ेगी और साथ ही दोनों ट्रेनों की औसत गति भी बढ़ेगी। भारतीय रेल अगले कुछ महीनों में सभी रेल लाइनों के 100% इलेक्ट्रिफिकेशन का लक्ष्य लेकर चल रही है। आज ही मनोहराबाद सिद्दीपेट नई रेल लाइन का भी लोकार्पण हुआ है। इससे व्यापार कारोबार को बढ़ावा मिलेगा। 2016 में मुझे इस परियोजना की भी नींव रखने का अवसर मिला था। आज ये काम भी पूरा हो गया है। ना कुटुंब सभ्युलारा, हमारे देश में लंबे समय तक हेल्थ केयर पर सिर्फ समृद्ध लोगों का अधिकार समझा जाता था। बीते 9 वर्षों में हमने इस चुनौती को हल करने के लिए कई कदम उठाए, जैसे स्वास्थ्य सुविधाएं अवेलेबल भी हो, एफोर्डेबल भी हो। भारत सरकार मेडिकल कॉलेजों में और एम्स की संख्या बढ़ा रही है। तेलंगाना के लोग एम्स की बीबी नगर में चल रहे भवन निर्माण का हमारा काम भी देख रहे हैं। जब अस्पताल बड़े हैं तो साथ ही मरीजों का ध्यान रखने के लिए डॉक्टर्स और नर्सेज की संख्या भी बढ़ रही है। ना कुटुंब सभ्युलारा, आज भारत में दुनिया की सबसे बड़ी हेल्थ एश्योरेंस स्कीम आयुष्मान भारत चल रही है। इसके कारण सिर्फ तेलंगाना में 70 लाख से अधिक लोगों को 5 लाख रुपए तक का मुफ्त इलाज करवाने की गारंटी मिली है। जन औषधि केंद्र पर गरीब और मिडिल क्लास को 80% डिस्काउंट पर दवाई दी जा रही है। इससे परिवार हर महीने हजारों रुपये बचा पा रहे हैं। ना कुटुंब सभ्युलारा, हर जिले में अच्छा हेल्थ इंफ्रास्ट्रक्चर हो, इसके लिए हमने प्रधानमंत्री आयुष्मान भारत इंफ्रास्ट्रक्चर मिशन की शुरुआत की है। आज इस मिशन के तहत तेलंगाना के 20 क्रिटिकल केयर ब्लॉक्स का शिलान्यास हुआ है। इन ब्लॉक्स को ऐसे बनाया जाएगा कि इसमें डेडिकेटेड आइसोलेशन वार्ड्स, ऑक्सीजन सप्लाई, इन्फेक्शन प्रिवेंशन एंड कंट्रोल की पूरी व्यवस्था हो। तेलंगाना में स्वास्थ्य सुविधाएं बढ़ाने के लिए 5000 से अधिक आयुष्मान भारत हेल्थ एंड वेलनेस सेंटर भी काम कर रहे हैं। कोरोना वैश्विक महामारी के दौरान तेलंगाना में लगभग 50 बड़े पीएसए ऑक्सीजन प्लांट लगाए गए, जिसमें लोगों का जीवन बचाने में बहुत मदद मिली। ना कुटुंब सभ्युलारा, ऊर्जा, रेलवे और स्वास्थ्य से जुड़े अहम प्रोजेक्ट के लिए तेलंगाना के लोगों को मैं फिर से बहुत बहुत बधाई देता हूं। और अब मुझे अगले कार्यक्रम के लिए लोग इंतजार कर रहे हैं, बड़े उमंग उत्साह से इंतजार कर रहे हैं। खुला मैदान है तो वहां कुछ खुल करके बातें भी हो जाएगी। बहुत बहुत धन्यवाद। तेलंगाना के निजाम నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందుగా అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేశారు బటన్ నొక్కి. అయితే పనులు మొదలుపెట్టి వాటిని పూర్తి చేస్తాము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
మనం చూస్తే 8,021 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేశారు. 6,000 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. 1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్స్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే లైన్ని కూడా జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్ట్ని కూడా జాతికి అంకితం చేశారు. మరో 1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే లైన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేశారు. అయితే ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అని ఎదురు చూసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా పూర్తిగా ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే తెలంగాణ ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించి మాత్రమే ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. ఇందూరు జనగర్జన సభ సాక్షిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తోంది. బటన్ నొక్కి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఇక ఎయిమ్స్ సంఖ్యను కూడా పెంచబోతున్నామని చెప్పారు. దేశంలో ఉన్న విద్యుత్ కర్మాగారాల్లో ఈ రోజు ప్రారంభించినది ఆధునికమైనది అంటూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఒక పనిని మొదలు పెడితే అది ఖచ్చితంగా పూర్తి చేసిద్ది అని కూడా చెప్పారు ప్రధాని మోదీ. తమ ప్రభుత్వ హయాంలోనే ఇలా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తే 8,021 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఖచ్చితంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విషయమే. ప్రధాని మోదీ 3 రోజుల వ్యవధిలోనే రెండోసారి ఈ రోజు నిజామాబాద్లో కూడా పర్యటించడం అనేది జరిగింది. అంతేకాకుండా సభా వేదిక సాక్షిగా కార్యక్రమాల్ని కూడా జరపడం జరిగింది. ప్రారంభోత్సవాలు కూడా జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. మొదలుపెట్టిన పనులన్నీ కూడా పూర్తవడం పట్ల బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రధాని మోదీ కూడా అదే వ్యాఖ్యానించడం జరిగింది. ఒక పనిని మొదలు పెట్టడమే కాదు, మోదీ ప్రభుత్వం హయాంలోనే వాటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశామంటూ తెలియజేశారు. ఎయిమ్స్ సంఖ్యను కూడా పెంచుతున్నట్టు చెప్పారు ప్రధాని మోదీ. एनटीपीसी के सुपर थर्मल पावर प्रोजेक्ट की पहली यूनिट का लोकार्पण हुआ है। जल्दी इसकी सेकंड यूनिट भी शुरू हो जाएगी। जब इस प्रोजेक्ट का सेकंड फेज पूरा होगा तो इस प्लांट की इंस्टॉल कैपेसिटी 4,000 मेगावाट हो जाएगी। एनटीपीसी के देश में जितने भी पावर प्लांट्स हैं उसमें ये सबसे आधुनिक प्लांट है। हमारी सरकार जिस प्रोजेक्ट की शुरुआत करती है उसे पूरा भी करके दिखाती है। एनटीपीसी के सुपर थर्मल पावर प्रोजेक्ट की पहली यूनिट का लोकार्पण हुआ है। जल्दी इसकी सेकंड यूनिट भी शुरू हो जाएगी। जब इस प्रोजेक्ट का सेकंड फेज पूरा होगा तो इस प्लांट की इंस्टॉल कैपेसिटी 4,000 मेगावाट हो जाएगी। एनटीपीसी के देश में